అందరికీ నమస్కారం అండి. రేపు షష్ఠి తిథి సందర్భంగా ఆ సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన ఆ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న చాలా మంచిది. కనుక ఒకసారి సుబ్రహ్మణ్య స్వామి గురించి తలుచుకుందామండి. ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని, ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొక చేతిలో కటిపై ఉంచి మరొక హస్తంతో అభయప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయని అంటారు. తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుడు అంశంతో మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు. ఈ షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠిగా పిలుస్తారు. పూర్వం తారకాసుడు అనే రాక్షసుడు శివుని అనుగ్రహం కోసం తీవ్రంగా తపస్సు చేసి బాలునితో తప్ప ఇతరులతో చావులేని వరం పొందాడు. దీంతో తాను అజేయుడని, అమరుడని ముల్లోకాలను గజగజలాడించగా దేవతలు విష్ణువు దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకుంటారు. వరం ఇచ్చిన ఆ పరమశివుని పుత్రుని వల్లే తారకాసుని మరణం సంభవిస్తుందని శ్రీహరి తెలిపి ఆదిదేవుని వద్దకు వెళ్ళి సమస్యను విన్నవించుకోమని సెలవిచ్చారు. అంతటా దేవతలు పరమశివుణ్ణి వేడుకోవడంతో సమస్య తీవ్రతను గ్రహించిన తన అంశంతో సుబ్రహ్మణ్య స్వామి జన్మకు కారకులయ్యారు. పురాణ గాథ ప్రకారం పరమశివుణ్ణి దివ్య తేజస్సు వాయుదేవునిలో ప్రవేశించబడి తిరిగి వాయుదేవుడు అగ్నిలో ప్రవేశింపజేశాడు. అగ్ని కూడా శివ తేజస్సును తాళలేక గంగానదిలో విడిచిపెట్టగా రుద్రతేజం ప్రవాహంలో వెళ్ళి వనంలో అంటే శరవనంలో చిక్కుకొని 6 ముఖాలుగా షణ్ముఖాలుగా 12 చేతులతో ఓ బాలుడు జన్మించాడు. అతడే సుబ్రహ్మణ్య స్వామి లేదా కుమారస్వామి. కుమారస్వామిని దేవతలు తమ సేనాధిపతిగా ఎన్నుకున్నారు. కుమారస్వామి తారకాసురుడితో 6 రోజుల పాటు భీకర యుద్ధం చేసి వధించాడు. లోకాన్ని దేవతలను కాపాడి అందరి మన్నలను పొందిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవసేనపతిగా కీర్తించబడ్డాడు. మార్గశిర షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. ప్రతి నెలలో వచ్చే షష్ఠి తిథి రోజు కూడా తలంటు స్నానం ఆచరించి పాలు పంచదారతో చేసిన నైవేద్యాన్ని సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించి దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే దేవాలయ దర్శించి భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళి పఠిస్తే చాలా మంచిదండి. శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే అవివాహితులకు కళ్యాణం జరుగుతుందని, అంతేకాదు సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతారు. విశిష్టమైన ఈ షష్ఠి తిథి రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసిన, కావిడి సమర్పించిన సత్సంతానం ప్రాప్తి కలుగుతుందని, రాబోయే తరాల వారికి కూడా సంతానలేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని గట్టి నమ్మకం. ఈ షష్ఠి రోజు పుట్టలో పాలు పోస్తే సర్పదోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిపిస్తే భక్తులకు సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః.